ప్రజలందరూ సంయమనం పాటించాలని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కోరారు. వీకోటలో పరస్పర దాడులు జరిగిన సంఘటన ప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటించారు. గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు వినతి పత్రం అందించారు. గొడవల్లో దుకాణాలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిన్న వీకోటలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది జరిగి ఉండకూడదు. ఎప్పటి నుంచినా కూడా 3 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి వీకోటలో ఎప్పుడూ శాంతియుతంగా ఏనాటి మత ఘర్షణలు లేకుండా హిందూ ముస్లింలు రామ్ రహీం లాగా బాయిగా వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా చాలా బాధాకరం. దీంట్లో ఏ పాపం ఎరిగినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు నష్టపోయేది కూడా నిజంగా కూడా చాలా బాధ కలిగించింది. నేను కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా నిన్ననే తీసుకెళ్లడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటన తెలిసిన వెంటనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నేను కొంచెం దూరంలో ఉంటే ఇద్దరిని కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళమని చెప్పడం, ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టడం, వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం, రాత్రి ఎంత లేట్ అయినా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దాదాపు ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని అలాగే మరి శాంతియుతంగా రాత్రి అంత లేటుగా కూడా చేయడం అనేది నిజంగా కూడా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి అభినందిస్తున్నా. నిన్న వీకోటలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. విజయవాడలోని బుడమేరు ముంపు ప్రాంతమైన సింగ్